అంటే సాయం చేసింది. సాయం చేయలేదు ఏమని చెప్పమని ఎవరో ఇచ్చేటో ఎవరో చెప్పమని ఇంత చేస్తే మేము మీ నుంచి కోరుకునేది ఏం తల్లి ఒక ఓటు. ఆ ఓటు కూడా అందరూ పదవి కోసం కోరుకుంటారు. నేను పరమేశ్వర సాక్షిగా చెప్తాను, నేను పదవి కోసం కాదు. ఆ ఓటు మీరు వేయడం వల్ల నాకు దక్కేది ఏంటంటే నేను కరెక్ట్గా మంచి నాయకుడిని మంచి చేసినా కాబట్టి ప్రజలు నాకు ఓటు వేసినారని ఒక సర్టిఫికెట్, ఆ కితాబు కావాలి మీ నుంచి నాకు భుజం తట్టి ఎస్ ఇతను కరెక్టు, ఈయన మంచివాడు, మంచి నాయకుడు, మాకు పలికినాడు, మేము ఓటు వేయాల్సింది చేసినాం అని మీరు ఇచ్చే సర్టిఫికెటే నాకు గెలుపు. ఒక బుక్ తీసుకుని మన వీళ్ళే చేయలేదు కదా లోపల సరే స్కూలు చెప్పు ఎవరు పేరు మీ ఫ్రెండ్ ఎవరు ఐశ్వర్య వదిన బాగా మాట్లాడుతుంటే బాగా చదువుకుంటావా? రాసు వదిన ఇదంతా గేట్ కటాంగి అంతా ఇక ముందే చేస్తాను. మగతో నేనే చేసింది, అది మగతో నేనే చేసింది. 18,000 ఉంది. అదంతా చికెన్ భాష నువ్వు పోయి తినుకో. ఇలా ఆడపిల్లలు ఇద్దరు వచ్చేదినా తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఈ రాష్ట్రంలోని పేదవారి కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే రన్ చేసే విధంగా అనుమతులు, కన్స్ట్రక్షన్ అంతా చాలా వరకు కాలేజీలు పూర్తి చేసినారు. మరికొన్ని కాలేజీలు ఒక 4,000 కోట్లతో పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని కాలేజీలు అయితే మెడికల్ సీట్లు కూడా శాంక్షన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతా అంటున్నాడు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎప్పుడైతే మెడికల్ కాలేజీలు పోతాయో అప్పుడు పేద విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కోరికగానే మిగిలిపోతుంది. అధికమైనటువంటి ఫీజులు భారం అవుతాయి. డొనేషన్స్ అన్నీ, ఫీజులు ఎక్కువని
లేకుంటే మేనేజ్మెంట్ కోటా అని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవారికి ఎప్పటికీ డాక్టర్ కాలేరు. ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, అత్యాధునికమైన పరికరాలతో. ఎంత పెద్ద జబ్బు వచ్చినా కానీ నయం చేసేదానికి మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్ ఉండడం వల్ల ఆ జిల్లాలోని ప్రజలందరికీ కూడా వైద్యం ఫ్రీ. ఎవరు వచ్చినా ఫ్రీ చేసుకోవచ్చు, జిల్లా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేస్తావో, నీకు గుండె ఆపరేషన్ అంటే 5 లక్షలు అంటాడు, కాలు ఎరిగిందంటే 70,000 అంటాడు, కన్ను ఆపరేషన్ అంటే 30,000 అంటాడు, ముక్కు సొట్ట పోయిందంటే 50,000 అంటాడు. ఇంతే కదా. మరి వైద్యం భారం కాదా? డబ్బు లేని పేదవారు డబ్బు లేకపోయి అనారోగ్యంతో మరణించే పరిస్థితి సంభవించదా? ఇది ఉండకూడదని చెప్పి మేము ప్రైవేట్ పరం చేయొద్దయ్యా అంటే ఆయన కాదు, ప్రైవేట్ పరం చేస్తా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనునయులకు కట్టబెడతా అంటున్నాడు. వేల కోట్ల రూపాయల సంపాదనకు అది చక్కటి రాజమార్గం చేసుకున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వ్యతిరేకిస్తూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల దగ్గరికి స్వచ్ఛందంగా పోయి వాస్తవ సత్యాన్ని ప్రజలకు చెప్పి, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలన్నా చేయకూడదా, ప్రైవేట్ పరం చేయకూడదు అనుకుంటే ఇదిగో ఈ పుస్తకంలో మీరు సంతకం చేయండి, ఈ పుస్తకంలో మీరు సంతకం చేయండి. ఇట్లా ఈ కాగితాలలో పేరు, అడ్రస్, ఊరు, ఫోన్ నెంబర్ కింద సైన్ ఉంటుంది. ఇట్లా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కనీసం అంటే ఒక 50,000 చొప్పున 60,000 చొప్పున కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి నెల రోజుల పైన మేము తిరగబట్టి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అయితే ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభించింది. ఎక్కడ పోయినా వాళ్ళు మమ్మల్ని చాలా ఆదరాభిమానాలతో అభిమానిస్తున్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రజలు ఇంత ప్రేమగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు, నేను కానీ మా కార్యకర్తలు కానీ పోయినప్పుడు ఇంత సాధారణమైనటువంటి స్వాగతాన్ని హృదయపూర్వకంగా ప్రేమతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులను గురించి వాళ్ళు మాతో ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు నిజంగా మేము ఓడిపోయినామా అనిపిస్తుంది. నిజంగా మేము ఓడిపోయినామా లేకుంటే ఓడించబడినామా మోసంతో? ఈవీఎం మిషన్ల ద్వారా మేము మోసపోయినామని చెప్పి అందరూ అంటూ ఉంటే అది నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు మా పట్ల చూపిస్తున్న అభిమానాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాన్ని చూసినప్పుడు కానీ, ఈ కోటి సంతకాల సేకరణలో ఇంటింట్లోనూ సంతకం పెట్టే విధానం కానీ, సరే ఏది ఏమైనప్పటికీ గతం మోసమో సక్రమమో ఓడినాం, వాళ్ళు గెలిచినారు. కనీసం గెలిచినాక 5 సంవత్సరాలైనా ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలి కదా. 18 ఏళ్ళు నిండితే ఆడపిల్లలకు 1500 అన్నాడు, 15 రాగినా పైసలు ఇలే. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు చదువుకునే పిల్లలకు, 2 ఉద్యోగాలు ఇలే. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 ఇస్తాను నిరుద్యోగ భృతి అన్నాడు, ఇయ్యకపాయ. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పా, పెన్షన్ ఇయ్యకపాయ. అమ్మఒడి గెలుస్తానే ఇస్తానని చెప్పా, 1 సంవత్సరం ఎగరగొట్టా, 2వ సంవత్సరం 30 లక్షల మందికి ఎగరగొట్టా. గ్యాస్ సంవత్సరానికి 3 అనే, ఈ 2 సంవత్సరాలకు 6 ఇవ్వాలా, 1, 2 ఇచ్చినావు. ఎంతమందికి ఇచ్చినావు? 12 పల్లె. ఏదైనా సక్రమమైన పద్ధతిలో ఉందా? రైతు భరోసా పోయిన సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినావు, ఈ సంవత్సరం ఇవ్వాలా, 26,000 ఇస్తా అన్నావు, 6,000 కోత అన్నావు, 20,000 అన్నావు, 20,000 ఇచ్చినావా, 10,000 ఇచ్చినావు. ఇప్పటికి 2 సంవత్సరాలకు నువ్వు ఇచ్చినది ఎంతంటే 52,000 ఒక మనిషికి ఇవ్వాల్సింటే 10,000 ఇచ్చినావు. ఇది ఏది కూడా అసంపూర్ణమే. చంద్రబాబు నాయుడు యొక్క జీవితంలో ఏ పథకాన్ని కూడా సంపూర్ణంగా చెప్పిన విధంగా అందరికీ అర్హత కలిగిన వానికి ఇచ్చే క్రమమే ఉండదు ఆయనది. ఆకాశం వైపు పేదవాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మేము ప్రజల దగ్గరికి తిరిగి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ విషయాలను కూడా ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల కష్ట నష్టాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం, పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు చేస్తూనే ఉంటాం, శాంతియుత ఆందోళన కార్యక్రమాలు. కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అసలు ప్రజల తరపున మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఎట్లా? చేతనైతే ప్రభుత్వం దాన్ని సత్విమర్శగా స్వీకరించగలగాల, వాళ్ళ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుని ప్రజల చేత శబాష్ అనిపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ప్రశ్నిస్తావా అని చెప్పి ప్రశ్నించడం వల్ల మా ఇట్ల మీద కేసులు పెట్టి 2 నెలలు, నెల, 3 నెలలు, 10 రోజులు జైలు పంపించే పరిస్థితి అంటే దీన్ని బ్రిటిష్ కాలంలో ఉండబడిన దానికంటే దారుణమైన ప్రభుత్వం అని చెప్పి మేము గతంలోనే చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. అదే పరిస్థితి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మెడికల్ కాలేజీల విషయానికి వస్తే 50,000 సంతకాలు చేయాల్సిన పరిస్థితి టార్గెట్ మాకు ఇస్తే ప్రొద్దుటూరులో మేము నిన్నటికి 96,000 సంతకాలు సేకరించినాం. 96,000. మరి 56,000 సంతకాల టార్గెట్ మాకు ఇస్తే 96,000 సంతకాలు ప్రొద్దుటూరులో పెట్టినారంటే ప్రజలు ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, లేకుంటే కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు ఎంత మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి.
లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు ప్రజల కోసం, పార్టీ కోసం. ఈ 3 విషయాలు మనం అర్థమవుతాయి అనేది సుస్పష్టంగా మాకు అర్థమవుతూ ఉంది. చివరి రోజు ఇది. ఈ రోజుతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ ఉన్నాం. 1,00,000 సంతకాల సేకరణ టార్గెట్ ఒక 4-5 వేలు మాత్రమే తక్కువ ఉన్నాయి. అది అమృతానగర్ను సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్ టైం అమృతానగర్లో కూడా 5 బూతులు ఉంటే 5 బూతులు దాదాపు 6,000 ఓట్లు. ఇంత సునామీ వాళ్ళు మోసాలు చేసినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, ఆకర్షణ పథకాలు చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా 5 బూతులలో కూడా అమృతానగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నాకు మెజార్టీ ఇచ్చినారు. అమృతానగర్ ప్రజల పట్ల నాకు విశేషమైనటువంటి ప్రేమ ఉంది, కృతజ్ఞత ఉంది. వారు చూపించినటువంటి అభిమానానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను గుర్తెరిగి వారు తీసుకునే నిర్ణయం ఓటేసినందుకు సదా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ చివరి దినం కూడా వారితోనే పంచుకోవాలని చెప్పి మేము వేసిన ఈ 35 రోడ్లు, అంతకుముందు ఎన్నేళ్ళైంది కాలిని వచ్చి ఒక్క రోడ్డు కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను వేసిన రోడ్డే ఈ 35 సందులకు 35 రోడ్లు. ఈ 35 సందులనే ఈరోజు మేము చివరి రోజు ముగింపు రోజుగా ఏర్పాటు చేసుకొని ఈ 5,000 సంతకాలను సేకరిస్తూ ఉన్నాం. నేటితో 1,00,000 సంతకాల సేకరణ పూర్తి. ఆదివారం రోజు ఒక మంచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ 1,00,000 సంతకాల సేకరించిన 500 పుస్తకాలను, ఇటువంటి పుస్తకాలు 500 ఉంటాయి, ఒక్కొక్క పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఈ 500 పుస్తకాలను, 1,00,000 సంతకాలను జిల్లా హెడ్ క్వార్టర్స్కు, జిల్లా అధ్యక్షునికి అందజేస్తామని తెలియజేస్తూ, మరొకసారి 1,00,000 సంతకాల సేకరణకు సహకరించినటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, చైర్మన్లు, వివిధ రకాల పార్టీ పదవుల్లో కొనసాగే వాళ్ళు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఒక్కరేమిటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి మనిషి, కార్యకర్త, ప్రజాప్రతినిధి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని జయప్రదం చేసినందుకు హృదయపూర్వకంగా నేను వారి నాయకునిగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సెలవు. నాచమల్లు సార్ నాయకత్వం, నాచమల్లు సార్ నాయకత్వం.